హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన మోహన్ వరండాలో చెప్పులు విప్పుతూ అక్కడే పాల కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న శాంతమ్మని చూసి, ఏంటి అమ్మంత దీర్ఘంగా ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు మోహన్. ఇంతలో రాధ కాఫీ తీసుకుని వస్తుంది. మోహన్ రాధతో, ఏంటి అమ్మ ఏదో ఆలోచిస్తుంది, నేను ఇంటికొచ్చిన విషయం కూడా పట్టించుకోవట్లేదు అంటాడు. రాధ, ఇంకేముంటుందండి, మనవరాల పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న వచ్చిన సంబంధం చాలా మంచిదంటుంది. ఎలా అయినా ఆ సంబంధం కుదిరితే కాంచన పెళ్లి త్వరగా చేయొచ్చని అత్తయ్య ఆలోచన అంటుంది రాధ. అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉన్న శాంతమ్మ, ఏంట్రా, నేను అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పట్టించుకోకుండా ఇంట్లోకి వచ్చేస్తావా అంటుంది. మోహన్, అది కాదమ్మా, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని లోపలికి వచ్చాను అంటాడు. అయినా ఇంతగా ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతాడు. శాంతమ్మ, నిన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా అని అడుగుతుంది. చేశారమ్మా, మాకు అమ్మాయి నచ్చింది, కట్నం అక్కర్లేదు అన్నారు. కానీ పెళ్లి ఖర్చులకు 5 లక్షలు అడుగుతున్నారు. నా వల్ల కాదని చెప్పేశాను. అంత డబ్బు నేనెక్కడి నుంచి తెచ్చేది అంటాడు. శాంతమ్మ ఆలోచనలో పడుతుంది. కాంచనకు పెళ్ళీడు వచ్చిందని సంబంధాలు చూడమని తనే మోహన్కి చెప్పింది. 1-2 సంబంధాలు, అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి 10 లక్షలు కట్నం అడిగారు. అంత కట్నం ఇవ్వడం తన వల్ల కాదు అని చెప్పడంతో వాళ్ళు సంబంధం మానుకున్నారు. కానీ బంధువుల పెళ్లిలో కాంచనను చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కబురంపి కాంచనను చూసేందుకు వచ్చారు. శాంతమ్మ ఇది అన్ని విధాలుగా కాంచనకు సరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. తన భర్త బ్రతికున్నంతకాలం తాగుడుకు అలవాటు పడి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా తాగుడికి తగలేశాడు. ఈ సంబంధం అన్ని విధాలుగా కాంచనకు సరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది శాంతమ్మ. అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం ఉంది, ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలి అని అనుకుంటూ మోహన్తో, మరేం పర్లేదు, రేపు వాళ్ళకు ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పు అంటుంది. ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, వాళ్ళను వచ్చి ముహూర్తాలు పెట్టుకోమను అంటున్న తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ అంతలోనే కోపంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా, నువ్వు సంపాదించిన ఆస్తులు ఏమైనా మిగిల్చావా, వాళ్ళకి ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది, నా మీద ప్రేమ ఉంటే కదా నాకేమైనా మిగుల్చుతావు అని అసహనంగా అంటాడు మోహన్. నిజానికి మోహన్కి తల్లి మీద అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. కానీ పేదరికం, భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి. ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీదున్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుబోతు తండ్రి చేతిలో పెట్టి కొడుకు కోసం ఏమీ మిగల్చలేదు అన్న అసంతృప్తి మోహన్కి తెలియకుండానే జీర్ణించుకుపోయింది. ఆఖరుకు ఆమె స్వెటర్లు అల్లుతూ సంపాదించిన డబ్బులు కూడా తన భర్త వ్యసనాలకే తగిలేసిందని బాధపడుతూ ఉండేవాడు మోహన్. డబ్బుకు ఇబ్బంది అయినప్పుడు ఆ అసహనం ఇంకాస్తా పెరుగుతుంది. అది గుర్తొచ్చినప్పుడు నాకేం మిగిల్చావంటూ తల్లిని దెప్పి పొడుస్తూ ఉంటాడు మోహన్. శాంతమ్మ, అలా అనకురా అంటుంది. నీ మీద ప్రేమ లేక నీకేమీ మిగల్చలేదు అనుకోకు. మనల్ని బ్రతికించే గాలి మనకు కనపడుతుందా, మనల్ని ఆదుకునే ఆ శ్రీనివాసుడు కనపడతాడా, లేదు కదా. కానీ ఆ శ్రీనివాసుడు దయవల్ల అందరం బాగున్నాం కదా. అటువంటిదేరా తల్లి ప్రేమ కూడా, నీకు కనపడదు, కానీ నీకు త్వరలోనే అర్థమవుతుంది అని అంటూ ఉంటే, అవునవును, నా మీద ప్రేమ చాలా ఉంది. ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగైనా డబ్బు తెస్తా అనుకుంటున్నావేమో, అది జరిగే పని కాదు. ఈ సంబంధం చేయడం నా వల్ల కాదు అంటూ విసురుగా బెడ్రూమ్ లోపలికి వెళ్ళి ముసుగు తన్ని నిస్సహాయంగా పడుకుంటాడు మోహన్. కొడుకు మాటలకు చాలా బాధపడుతుంది శాంతమ్మ. కొడుకుని ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా? తన కొడుకు కోసమే కదా తను ఇంత కష్టపడింది. తాగుబోతు భర్త కుటుంబం వదిలేస్తే ఆ కుటుంబానికి తనే దిక్కైంది. తను కష్టపడి నేర్చుకున్న కుట్టు పనితో రాత్రింబవళ్ళు కష్టపడి అవసరమైతే పస్తులుండి మరీ కొడుకుని డిగ్రీ వరకు చదివించింది. వాడినొక ఇంటివాడిని చేసింది. నిజమే, భర్త తాగుడికి బానిసై డబ్బు అడిగినప్పుడల్లా కాదనలేకపోయింది. అది ప్రేమో, భయమో, చేతగానితనమో తనకే తెలియదు. అయినా కొడుకు అలా అంటాడే కానీ తనంటే వాడికంత ప్రేమ. తనకు ఒంట్లో చిన్న నలత కలిగినా విలువిలలాడుతాడు. తను తినకపోతే వాడు తినడు.
అని అనుకుంటున్న శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పేదరికంతో నలిగిపోతున్న కొడుకు కోడలు, పెళ్ళిడికొచ్చిన మనమరాలు గుర్తొచ్చి ఆమె గుండె భారంగా అనిపిస్తుంది. ఎలా అయినా రేపు ఉదయం తను దాచిన నిజం కొడుక్కి చెప్పాలని నిర్ణయించుకుంటుంది శాంతమ్మ. అసలు సంవత్సరం క్రితమే భర్త పోయినప్పటి నుంచే ఆ విషయం మోహన్కి చెప్పాలనుకుంటుంది. కానీ కాంచన పెళ్లి సమయానికి చెప్తే బాగుంటుందని అలా వదిలేసింది. ఇంకా ఆ విషయం చెప్పడం ఆలస్యమైతే మోహన్ చాలా దిగులు పడతాడు అని అనుకుంటుంది. రేపొద్దున్నే చెప్పాలి అని అనుకుంటుంది శాంతమ్మ. శాంతమ్మ కొడుకు మోహన్ ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని చాలని జీతంతో కోడలు రాధ ఎంతో నేర్పుగా ఓర్పుగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. తమ ఒక్కగానొక్క కూతురు కాంచనను డిగ్రీ వరకు చదివిస్తారు. కాంచన పెళ్లి చేయడం మోహన్కు తలకు మించిన భారంగా ఉంటుంది. ఇక మర్నాడు ఉదయం మోహన్ ఆఫీస్కు బయలుదేరుతూ హాల్లో కూర్చుని ఉన్న శాంతమ్మను చూసి వెళ్ళొస్తానమ్మా అంటాడు. శాంతమ్మ, ఆ శ్రీనివాసుడికి నమస్కారం చేసుకుని వెళ్ళు, నువ్వు అనుకున్నది జరుగుతుంది. అలాగే ఆ సంబంధం వాళ్ళకు కూడా ఫోన్ చెయ్యి, సంబంధం ఖాయం చేసుకుంటున్నామని చెప్పు. ఇక కట్నం సంగతి అంటావా అని అంటూ చెప్పబోతూ ఉంటే మోహన్ వినిపించుకోకుండా, పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఆ శ్రీనివాసుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. సరే, ఈరోజు కూడా పెట్టుకుంటాను. కానీ ఆ సంబంధం ఖాయం చేయడం మాత్రం కుదరదు అంటూ చిరాకు పడుతూ శాంతమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మోహన్ వీధిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతూ ఉన్న మోహన్ని చూసిన శాంతమ్మ గుండె తరుక్కుపోతుంది. అప్రయత్నంగా ఆమె కళ్ళు వర్షిస్తూ ఉంటాయి. అయినా ఇంకెంతసేపు, సాయంత్రం వస్తాడు కదా, రాగానే విషయం చెప్పేస్తాను, వాడి కష్టాలు తీరిపోతాయి అని అనుకుంటుంది. డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడు కానీ వాడి మనసు వెన్న, పిచ్చి నాగన్న అని అనుకుంటుంది శాంతమ్మ. ఇక సాయంత్రం కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్న శాంతమ్మ హడావిడిగా బయటకు వెళ్తున్న రాధను చూసి, ఏమైంది రాధా అని అడుగుతుంది. రాధా, మీరేం కంగారు పడకండి అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్లో కళ్ళు తిరిగి కింద పడిపోయారంట. ఆఫీస్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫోన్ చేశారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి హడావిడిగా బయలుదేరుతూ ఉంటుంది రాధా. శాంతమ్మ షాక్ అవుతూ, అమ్మ రాధా, ఒక నిమిషం ఆగమ్మా, నేను వస్తున్నాను అంటుంది. పిచ్చి సన్నాసి, చెప్పేది వినిపించుకోడు, వాడితో మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడదమ్మా, పదమ్మా నేను వస్తాను అని చెప్పి రాధతో కలిసి హాస్పిటల్కి వస్తుంది శాంతమ్మ. ఇక హాస్పిటల్ దగ్గర మోహన్కి సెలైన్ పెట్టి డాక్టర్లు అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. రూమ్ బయట ఉన్న ఆఫీస్ మేనేజర్ రాధ దగ్గరకు వచ్చి, మోహన్కి టెస్టులు చేస్తున్నారమ్మా అంటాడు. శాంతమ్మ, ఒక నిమిషం మా వాడిని చూడొచ్చా బాబు అని అడుగుతుంది. డాక్టర్ గారు లోపల ఉన్నారు, డాక్టర్ గారు బయటికి రాగానే వెళ్ళి చూడండి అమ్మా, మోహన్ స్పృహలోనే ఉన్నాడు అంటాడు. అప్పుడే డాక్టర్ రూమ్ నుంచి బయటకు వస్తాడు. రాధ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆయనకి ఏమైంది డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. డాక్టర్, సెలైన్ పెట్టామమ్మా, అన్ని టెస్టులు చేయిస్తున్నాము, రిపోర్ట్స్ చూశాక ఏ విషయమో మీకు చెప్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. శాంతమ్మ, డాక్టర్ గారు, ఒకసారి నా కొడుకుని చూడొచ్చా అని కన్నీళ్లతో అడుగుతుంది. డాక్టర్, ఒక్కరు మాత్రమే వెళ్ళి చూడండి, పేషెంట్కి రెస్ట్ చాలా అవసరమమ్మా, అతనికి ఆందోళన కలిగించే విషయాలు ఏవి చెప్పకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. రాధ, అత్తయ్య మీరు వెళ్ళి చూసిరండి అంటుంది. అలాగే అమ్మ అంటూ ఆతృతగా మోహన్ దగ్గరకు వస్తుంది శాంతమ్మ. మోహన్ని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, నీకేం కాదురా, నీకేం కానివ్వను అంటూ మోహన్ని ఓదార్చుతూ ఉంటుంది. పొద్దున్న నేను చెప్పేది విని ఉంటే నీకు ఈ పరిస్థితి ఉండేది కాదురా అంటుంది. నీకు కాంచన గురించిన బెంగ అవసరం లేదురా, నేను దాని పెళ్లి కోసమని 100 గ్రాముల దాకా గోల్డ్ కాయిన్స్ కొని దాచానురా. ఆ విషయం దాని పెళ్లి సందర్భంగా చెప్పాలనుకున్నాను. తీరా నేను చెప్పాలనుకునేసరికి నేను చెప్పే మాట వినకుండా తయారయ్యావు. ఏ పరిస్థితి తెచ్చుకున్నావో చూడు. నీకొచ్చిన కష్టమేమీ లేదురా, కాంచన పెళ్ళి హాయిగా జరిగిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు. ఆ శ్రీనివాసుడు నీకు తప్పకుండా నయం చేస్తాడు, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి ఓదార్చుతుంది. శాంతమ్మ మాటలు విని మోహన్ ఆనంద బాష్పాలతో, అమ్మా నన్ను క్షమించు అంటాడు. నువ్వు నన్ను క్షమించినా ఆ దేవుడు క్షమించడమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను అంటాడు. శాంతమ్మ, నువ్వేం దిగులు పడకురా, అంతా బాగుంటుంది, నీకేం కాదు, నువ్వు చక్కగా నీ కూతురు పెళ్లి చేసి
దాన్ని అత్తవారింటికి పంపుతావు, నేను చెప్తున్నాను కదరా, నన్ను నమ్ము, నీకేం కాదు అని ఓదార్చుతూ ఉంటుంది. మోహన్ సరే అమ్మా, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను అంటాడు. ఇంతలో నర్సు వచ్చి పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దమ్మా, మీరు త్వరగా వెళ్ళండి అంటుంది. శాంతమ్మ కొడుక్కి ధైర్యం చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. తల్లి మాటలకు టెన్షన్ తగ్గిపోవడంతో మోహన్ త్వరగా కోలుకుంటాడు. రిపోర్ట్స్ నార్మల్గా రావడంతో మోహన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. రాధ మోహన్ని ఇంటికి తీసుకుని వస్తుంది. మోహన్ హుషారుగా శాంతమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ, నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకు ఫోన్ చేసి సంబంధం ఖాయం చేస్తానమ్మా అంటాడు. శాంతమ్మ సంతోషంగా అలాగే అని చెప్పి అటక మీద ఉన్న తన ట్రంకు పెట్టెను కిందకి దించమంటుంది. మోహన్ ట్రంకు పెట్టెను కిందకి దించుతాడు. శాంతమ్మ దాని తాళం తీసి అందులో నుంచి తను అల్లిన పర్సులో దాచిన గోల్డ్ కాయిన్స్ బయటకు తీస్తుంది. అవి మోహన్కి ఇస్తూ, ఇవి మొత్తం 100 గ్రాముల దాకా ఉంటాయిరా అంటుంది. నేను స్వెటర్లు, పర్సులు అల్లి ఈ బంగారం కొన్నానురా, అప్పట్లో బంగారం ధర తక్కువ కావడం వల్లే ఇంత బంగారం కొనగలిగాను అంటుంది. మీ నాన్న కంటపడకుండా ఈ బంగారంని ఈ పర్సులో దాచాను. మీ నాన్న ఈ ట్రంకు పెట్టెలో స్వెటర్లు, పర్సులు మాత్రమే ఉంటాయనుకుని ఈ ట్రంకు పెట్టె జోలికి వచ్చేవాడు కాదు. అందుకే ఈ బంగారం ఈ పర్సులో దాచి ఉంచాను అంటుంది శాంతమ్మ. ఈ బంగారం కాంచన పెళ్లికి ఇవ్వాలనుకున్నాను. ఈ బంగారంతో వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి కాంచన పెళ్లి చెయ్యి అంటుంది శాంతమ్మ. మోహన్ నీకెంత ముందు చూపమ్మా అంటాడు. శాంతమ్మ, ఇక నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉండు, నేను తిరుమల వెళ్ళి ఆ శ్రీనివాసునికి మొక్కు తీర్చుకుని వస్తాను అంటుంది. మొక్కు ఏంటమ్మా అని అడుగుతాడు మోహన్. శాంతమ్మ, నీ ఆరోగ్యం బాగుంటే నా తలనీలాలు సమర్పించుకుంటానని ఆ శ్రీనివాసునికి మొక్కుకున్నాన్రా అంటుంది. మోహన్, జన్మ జన్మలకు నువ్వే నా కన్న తల్లి కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.